హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చి ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. దానికోసం మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోండి. ఇక్కడ నేను వచ్చి వాటర్ మిలన్, బనానా, యాపిల్ తీసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటి పీల్ అన్నీ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ బౌల్ పెట్టి దాంట్లో ఒక పావు లీటర్ పాలను పోయండి. చిక్కని పాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. ఇలా తీసుకున్న ఈ పాలన్నింటినీ కూడా ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టండి. దీనిలోకి ఒక హాఫ్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిల్క్లోకి మనం ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కూడా కలపండి. దీంట్లో కస్టర్డ్ మిల్క్ తయారు చేయడం కోసం ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకొని దాంట్లో ఇన్స్టంట్ కస్టర్డ్ పౌడర్, వెనీలా, ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు, 2 స్పూన్స్ వేసి దాన్ని ఉండలు లేకుండా ఈ విధంగా కలపండి. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేస్తున్న ఈ పాల మిశ్రమంలో పోసి ఒకసారి కలపండి. ఇలా కలుపుతూ ఉంటే ఈ పాలన్నీ కూడా చిక్కగా తయారవుతాయి. మన కస్టర్డ్ ఫ్రూట్కి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లార్చండి. ఒక గాజు కంటైనర్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా యాపిల్, బనానా, వాటర్ మిలన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ గాజు కంటైనర్లోకి ఒక లేయర్ వచ్చి కస్టర్డ్, ఒక లేయర్ వచ్చి ఫ్రూట్స్, ఈ విధంగా ఈ లేయర్స్ అన్నింటినీ కూడా వేసుకుంటూ రండి. ఇలా కంప్లీట్గా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసాక మిగిలిన కస్టర్డ్ అంతా కూడా పైన యాడ్ చేయండి. దీని అంతటిని కూడా కాస్త చల్లారేంత వరకు వచ్చి దానిపైన లిడ్ని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 5 నుంచి 6 గంటలు పెట్టండి. 5 ఇయర్స్ తర్వాత మన ఫ్రూట్ కస్టర్డ్ అంతా కూడా ఈ విధంగా తయారవుతుంది. ఫ్రూట్స్ తినని పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.